ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో ఈ రోజు పాకిస్తాన్ ఐఎస్ఐ గూఢాచార సంస్థ మల్లగొల్లాల పడిపోతుంది. ఎందుకంటే జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ గడిని కాపాడడం దాని బాధ్యత, అలాగే లష్కరే తోయిబా చీఫ్ వాడిని కాపాడడం వీరి బాధ్యతే. ఇలా ఎంతో మందిని కాపాడాల్సినటువంటి ఒక ఉగ్రవాద సంస్థ లాంటి ఐఎస్ఐ ఈ రోజు అనేక విధాలుగా తలపట్టుకుంటూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయోమయంలో పడిపోయింది. ఎందుకంటే భారత ప్రభుత్వం ఈ రోజు జమ్మూ కాశ్మీర్లో విపరీతంగా ఆపరేషన్లు చేపడుతుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల్ని వేరేయడం లక్ష్యంతో ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ అకాల్, అలాగే ఆపరేషన్ మహదేవ్, ఇలా ఎన్నో ఆపరేషన్లతో దాదాపు ఒక 12-13 ఆపరేషన్లతో ఈ రోజు అయితే జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా జల్లెడ పట్టేసి ఉగ్రవాది అంటే కాల్చి పడేయండి అంటూ అమిత్ షా గారు కూడా ఆర్డర్ ఇచ్చేశారు. అలాగే రక్షణ శాఖ కూడా వీళ్ళకి అనుమతులు ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి వెంటాడి మరి చంపేస్తున్నారు. మహదేవ్ పర్వతం లాంటి మంచు తప్ప ఇంకోటి ఉండదు 365 రోజులు. అలాంటి ప్రాంతాల్లో నెక్కినటువంటి ఉగ్రవాదులు కూడా చీల్చి చెండాడి మరి చంపి పడేస్తుంది మన భద్రతా బలగాలు, చంపి పడేస్తున్నారు అంతే. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన కేంద్ర బలగాలు ఎందుకు మరి అక్కడ మోహరించాయో తెలియదు. 20,000 కేంద్ర బలగాలు అయితే జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజు మోహరించాయి. అవన్నీ కూడా అంటే అందులో దాదాపు ఒక 30% అంటే 7,000 వరకు మన పిఓకే వరకు అయితే చేరుకున్నారు. పిఓకే దగ్గర చేరుకోవడానికి కేంద్రం ఇంకెటువంటి వివరణ ఇవ్వలేదు. కానీ దీన్ని గమనించినటువంటి ఐఎస్ఐ ఇప్పుడు మసూద్ గడిని కాపాడడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. రావలపిండిలో వాడిని అయితే సురక్షితంగా దాచారు ఫస్ట్. ఆ తర్వాత ఏమొచ్చేసి మళ్ళీ గిల్గిట్ బలిస్తాన్ ప్రాంతంలోకి తీసుకొచ్చి అక్కడ స్కర్దు అనే ఒక ప్రాంతంలో దాచారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ పిఓకే మరో ప్రాంతంకు తీసుకొచ్చి అక్కడ ఏమొచ్చేసి మసీదులు, అలాగే మదర్సాలు, ప్రైవేట్ రిసార్ట్లు ఇలాంటి ప్రదేశాల్లోనైతే దాచారు. ఆ తర్వాత ఇప్పుడు లష్కరే తోయిబా చీఫ్ ని కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. వీళ్ళందరి మీద కూడా మన నిఘా వ్యవస్థలు పనిచేస్తున్నాయి. నిఘా వ్యవస్థలు పసిగట్టేస్తున్నాయని పసిగట్టినటువంటి ఐఎస్ఐ ఇప్పుడు వీళ్ళకి సురక్షితమైనటువంటి ప్రాంతాల కోసం వెతుకులాట ప్రారంభించింది. అందుకే వీళ్ళని ఎక్కడా కూడా 20 రోజులకి మించి ఉంచడం లేదు. ఇప్పటికే జైషే మహమ్మద్ చీఫ్ వీడెవడైతే ఉన్నాడు ఈ మసూద్ గడ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తో భావల్పూర్ లో ఉన్నటువంటి మొత్తం వాడి స్థావరాలన్నీ కూల్చేసి దాదాపు 100 మంది వాడి అనుచరులు చంపేశాం. అందులో 14 మంది వీడి కుటుంబ సభ్యులు చనిపోయారు. దాంతో మానసికంగా కూడా కృంగిపోయాడు. ఈ కృంగిపోవడంతో పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వాడి అనుచరులు, మిగతా పరివారం అంతా కూడా డేలా పడిపోయింది. అందుకని వీడి కొంతమంది దగ్గరగా ఉన్నటువంటి అనుచరులు ఏం చేస్తున్నారంటే వాడి టీము పాత వీడియోలు కూడా ఇప్పుడు కొత్తగా సర్క్యులేట్ చేస్తూ మన చీఫ్ బాగానే ఉన్నాడు, మన చీఫ్ మళ్ళీ యాక్టివ్ అవుతున్నాడు అంటూ వాళ్ళనైతే కొంచెం మభ్యపెట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాక్ మళ్ళా గొల్లాలు పడిపోతుంది వాళ్ళని రక్షించడానికి. లష్కరే తోయిబా చీఫ్ ఏమో గానీ జైషే మహమ్మద్ చీఫ్ ఈ మసూద్ అజర్ గడ్ కనుక చనిపోతే పాకిస్తాన్కి ఫండింగ్ రాదు. పాకిస్తాన్ మళ్ళీ ఆర్మీలో చాలా ప్రకంపనలు వచ్చేస్తాయి. ఆర్మీ మొత్తం ఇక ప్రభుత్వం నడిపించడానికి ప్రయత్నాలు లేకుండా మొత్తం ఆర్మీలోని చీఫే ఇప్పుడు పాకిస్తాన్కి ప్రధాన అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే వాడిని అనేక విధాలుగా రక్షిస్తుంది ఐఎస్ఐ. ఈ ఉగ్రవాదులతో ఇప్పుడు ఈ రోజు సహచారం చేస్తుంటే ప్రపంచ దేశాలు సగం ఇప్పుడు ముఖ్యంగా అమెరికా ఇంకా దానికే సపోర్ట్ చేస్తుంది. ఏదో ఒక రోజు అమెరికా కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.